ఎదురింటి కిటికీ. రచన శ్రీరంగం మురళీధర్ గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. 11వ ఎపిసోడు. అతడిని బదిలీ చేయండనే అనేక అభ్యర్థనలు వెళ్ళాయి. నాయకుల చేత చెప్పించారు. ముఖ్యమంత్రి కాదనలేకపోయాడు. జానకిరామయ్యను ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు జారీ చేశాడు. ఆ సంగతి తెలిసిన కలెక్టర్ సరాసరి ముఖ్యమంత్రిని కలిశాడు. పరిస్థితులను వివరించాడు. వరంగల్ జిల్లాలో చాలా సమస్యలున్నాయి. జానకిరామయ్య ఒక్కడే వాటిని పరిష్కరించగలడని, అతన్ని మార్చడానికి వీల్లేదు అన్నాడు. అతన్ని అక్కడి నుంచి పంపించాలని ఒత్తిడి చేస్తున్న వారెవరో గ్రహించమన్నాడు. జానకిరామయ్య ఉంటే వాళ్ళ ఆటలు సాగడం లేదని తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని చెప్పాడు. మీరు నా మనవి అంగీకరించండి. మీరు సుముఖంగా లేని పక్షంలో కలెక్టర్ బాధ్యత నుండి తప్పుకుంటాను అని చెప్పాడు. సమర్థత గల కలెక్టర్ అతను. ఇదివరకే అతడికి సమర్థత గల అధికారిగా పేరుంది. ముఖ్యమంత్రి కలెక్టర్ మాట మన్నించి జానకిరామయ్య బదిలీ ఉత్తర్వును రద్దు చేశాడు. అదే మన ప్రశ్నించిన సహమంత్రులకు నచ్చజెప్పాడు. కొన్నాళ్ళు వేచి ఉండమని, జానకిరామయ్య బదిలీ విషయంలో ఒత్తిడి చేయొద్దని అన్నాడు. అతడి బదిలీ వార్త కోసం ఎదురుచూసిన వ్యతిరేకులకు నిరాశ మిగిలింది. శత్రుత్వం వహించిన వారు అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ఆహార పంపిణీ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలని, ముఖ్యంగా పేదలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ప్రభుత్వం నుండి కలెక్టర్కు ఆదేశాలు వెళ్ళాయి. ఆ పని జానకిరామయ్యకు కేటాయించాడు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో గ్రామాన తిరుగుతూ పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచాడు. కొందరు అతనికి భయపడి నిజాయితీగా పనిచేశారు. కొందరు వక్ర మార్గాలలో ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకున్నారు. రంగడు డిగ్రీ పరీక్షలు రాశాడు. రిజల్ట్స్ వచ్చాక ఎంఎంసీ చేయమని మేనమామ అన్నాడు. రంగడి మనసులో సివిల్ పరీక్షలకు వెళ్లాలని కోరికగా ఉంది. నెమ్మదిగా మావయ్యకు తెలపవచ్చునని ఊరుకుండిపోయాడు. ఏటూరు నాగారం దగ్గరలో ఉన్న ఒక గ్రామం నుండి కలెక్టర్కు ఫిర్యాదు అందింది. పంపిణీ చేయవలసిన ధాన్యం తగినంత సరఫరా కావడం లేదు అని. స్వయంగా అక్కడికి వెళ్ళి విచారించి దోషులెవరో తెలుసుకోమని ఆదేశించాడు కలెక్టర్. జానకిరామయ్య పల్లెటూరు జీపులో వెళ్ళాడు. అతడిని చూసిన అధికారులు అక్కడి నుంచి తప్పుకున్నారు. డీలర్ షాప్కు తాళం వేసి పారిపోయాడు. ఊళ్ళోని జనాన్ని సమావేశపరిచి ఒక్కొక్కరినే విచారించాడు. ఆ విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. కొందరు అధికారుల అండదండలతో డీలర్లు ధాన్యాన్ని మధ్యదారిలోనే మార్కెట్కు తరలించి సొమ్ములు చేసుకుంటున్నారని తెలిసింది. నామమాత్రంగా బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్ ఇత్యాది అవసరాల సరుకులను పంపిణీ చేస్తున్నారని తెలిసిన జానకిరామయ్య పోలీసు వారి సహాయంతో కాపుగాచి పట్టుకున్నాడు. అతని చర్యతో కొందరు వర్తకులు తగిన గుణపాఠం చెప్పాలి అని నిశ్చయించుకున్నారు. వాళ్ళు వెల్లడించిన వాస్తవాలను రిపోర్ట్లో పొందుపరిచి బాధితుల సంతకాలు ఊరి పెద్ద సమక్షంలో సేకరించి సాక్షి సంతకాలతో కలెక్టర్ గారికి సమర్పించడానికి తయారు చేశాడు. జీప్లో తిరుగు ప్రయాణం అయ్యాడు. మధ్యదారిలో జీప్ చెడిపోయింది. డ్రైవర్ జీప్ దిగి రిపేర్ చేయసాగాడు. జానకిరామయ్య కొంత దూరంలో బంట్రోత్ కూర్చున్నారు. హఠాత్తుగా గొడ్డళ్లతో 10 మంది వాళ్ల చుట్టూ మూగారు. జానకిరామయ్యను కింద పడేసి గొడ్డలితో దాడి చేశారు. అడ్డు రాబోయిన బంట్రోతును వదలకుండా గొడ్డళ్లతో నరికారు. ఈ గోల విన్న డ్రైవర్ జీప్ విడిచి పిక్క బలం కొద్దీ పారిపోయాడు. వారి పని పూర్తి చేసుకుని ఎలా వచ్చారో అలా మాయమైపోయారు. డ్రైవర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ గ్రామాన్ని చేరుకుని పోస్టాఫీస్కి వెళ్ళి జరిగిన సంఘటన గురించి వివరించాడు. ఆ వార్త అందుకున్న కలెక్టర్ డీసీపీతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో 2 శవాలు పడి ఉన్నాయి. విగత జీవులైన ఆ శరీరాలను అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఆ వార్త వరంగల్ పట్టణం అంతా గొప్పమంది. స్వార్థపరులకు ఆనందమైంది. భర్త మరణ వార్త విన్న వసుమతి గుండెలు అవిసేలాగా రోధించింది. రాధ నిలువున విరుచుకొని పడిపోయింది. వాళ్ళిద్దరిని సముదాయించలేక సతమతమయ్యాడు. బంధువులు తెలిసినవారు ఆ ఇంటికి చేరుకున్నారు. వసుమతి తమ్ముడు బయలుదేరి వచ్చాడు. మగ దక్షత లేని ఆ ఇంటిని తానే అయి నిలిచాడు. రంగడు మేనమామ చితికి నిప్పంటించాడు. కర్మకాండలు యథావిధిగా జరిగాయి. ఎంతసేపు వచ్చిన వారంతా వసుమతిని ఓదార్చి సానుభూతి చూపినవారే కానీ రాధ సంగతి పట్టించుకున్న వారే లేరు. రంగడికి కూడా రాధ విషయం తెలుసుకునే సమయం దొరకలేదు. భారీగా వచ్చిన వారికి భోజనాలు, ఇటు కర్మకాండల్లో పాల్గొనడం,
రాధను పలకరించలేకపోయాడు. 10 రోజుల తర్వాత వచ్చిన వారంతా వెళ్ళిపోసాగారు. సంవత్సరం లోపున కూతురు పెళ్లి చేస్తే మంచిదని వసుమతితో అన్నారు. అప్పటికి కానీ వసుమతికి కూతురు గుర్తుకు రాలేదు. కన్న కూతురు ఏ స్థితిలో ఉందో తెలుసుకోనందుకు సిగ్గుపడింది. తండ్రి మీద బెంగతో రాధ చిక్కి శల్యమైపోయింది. ఆహారాన్ని విస్మరించింది. ఒంటి మీద దుస్తులు మాసిపోయాయి. జుట్టు రేగిపోయి దీర్ఘ రోగిలాగా తయారైంది. కూతుర్ని చూసి వసుమతి బావురుమంది. కొంతసేపు తల్లి కూతుళ్ళు ఏడ్చారు. రంగడు వసుమతి తమ్ముడు జానకి రామయ్య అస్థికలను తీసుకొని గోదావరిలో కలపడానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారాలకు జరిగిన ఖర్చు ఎంతైందో లెక్కలు చూస్తూ కూర్చున్నారు. రంగడు రాధ గదిలోకి వెళ్ళాడు. శోక దేవతలా ఉన్న రాధను చూసి కళ్ళలో నీరు నిలిచింది. రాధ అనునయంగా పిలిచాడు. అతన్ని చూడగానే తల మోకాళ్ళ మీద దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. మావయ్య అంటే నీకెంత ప్రేమో తెలుసు. ఏం చేయగలం? స్వార్థపరుల చేతిలో బలయ్యాడు. అన్యాయం గెలిచింది. భగవంతుడికి మంచివాళ్లను ఈ భూమి మీద ఉంచడం ఇష్టం లేదేమో. నువ్వు ధైర్యంగా ఉండాలి. అత్తయ్యను నువ్వే సముదాయించాలి. నాన్న లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అన్నది గాద్గదికమైన స్వరంతో. రంగడు ఆమెను సమీపించాడు. భుజం మీద చేయి వేశాడు. తప్పదు రాదా, మనసు దిటవు పరుచుకో. ఏది మన చేతిలో లేదు. నీలో నువ్వు కుమిలిపోతే పోయిన మామయ్య తిరిగి వస్తారా? నువ్వు ఇలా ఉంటే పైన ఉన్న మీ నాన్న మనసుకు శాంతి చేకూరదు. చల్లని ఓదార్పు మాటలు పన్నీటి జల్లులాగా అనిపించింది. ఆ సమయంలో తనకు కొండంత అండలా కనిపించాడు. ఒక్క ఉదుటున లేచి రాధ అతన్ని కౌగిలించుకుంది. నాకు దూరంగా వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు. నేను ఎక్కడికి వెళ్తాను రాధా? ఎందుకు అలా ఊహిస్తున్నావు? నీకు ఆశలాగా ఉంటాను. చూడు, ఏడ్చి ఏడ్చి నీ మొహం ఎలా ఉందో అద్దంలో ఉమారు చూడు. ఎన్నాళ్ళ నుండి సాగోతింది భాగవతం. కటువుగా వసుమతి గుమ్మంలోంచి అడిగింది. ఆమె కళ్ళల్లో కోపం పొడ చూపింది. వాళ్ళిద్దరూ దూరంగా తొలగి నుంచున్నారు. లోపలికి వచ్చింది కూతురు వైపు క్రోధంగా చూస్తూ. తండ్రి పోయాడనే బాధ నీకు లేదు. స్వేచ్ఛ దొరికిందనుకున్నావు. ఆ నిందారోపణ శరాఘాతంలాగా తగిలింది. అమ్మా! ఆమె పెదవులు వణికాయి. మీరు అపార్థం చేసుకుంటున్నారు. రాధను పలకరించడానికి వచ్చానంతే. ఓదార్చడానికి వచ్చావో లేక ఏమార్చడానికి వచ్చావో ఎవరికి తెలుసు? అమ్మా, కన్న కూతుర్ని అనవలసిన మాటలా ఇవి? నీ మనసు ఎలా ఒప్పింది? బావ తప్పులేదు ఇందులో. నేను చూసింది తప్పు. నేను మాట్లాడింది తప్పు. నేను రావడం వల్ల మీ ప్రేమాయణానికి భంగం కలిగిందనా ఈ ఉక్రోషం? అమ్మా, నువ్వు తల్లివేనా? ఛీ అంది చీత్కారంగా. ఏంటే వీడి అండ చూసుకుని మిడిసిపడుతున్నావు? నిన్నేదో మాయ చేశాడు. మీ నాన్నను ముందే హెచ్చరించాను. వింటేనా? ఈ శనిగాడిని ఇంట్లో తెచ్చిపెట్టాడు. నెత్తిన కుంపట్లా తయారయ్యాడు. బావాన్ని ఇంకొక మాట అన్నావంటే నేను సహించేదే లేదు. వసుమతికి కూతురు దూరం అయిపోతుందన్న భావం ఏర్పడింది. గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది. కన్న తల్లిని పట్టుకొని ఎన్ని మాటలు అంటోంది. ఏం చెయ్యను నేను అంటూ అరిచింది. ఆ గోల విన్న వసుమతి తమ్ముడు చేతిలో పని వదిలేసి హడావిడిగా వచ్చాడు. ఏం జరిగింది అక్క? ఏముందిరా తమ్ముడు, ఆయన పోయాక ఇది మరీ బరి తెగించిపోయింది. వీడు దీని గదిలో ఎప్పుడు దూరాడో. ఒకరి కౌగిల్లో ఒకరు. అదేమిటని అడిగితే ఇది వాడు కలిసి నన్ను నానా మాటలు అన్నారు. ఎలా వెధవా, నీకెంత ధైర్యం రా? రంగడి చెంప చెళ్ళు అనిపించాడు. రంగడి చెంపరుద్దుకుంటూ కోపంగా చూశాడు. మాకే పాపం తెలీదు. అత్తయ్య అనవసరంగా మాట్లాడుతోంది. అంటుందిరా, అంటుంది. వద్దని చెప్పడానికి నువ్వెవడివి? ఆమె తల్లి. ఆమె బాధ నీకెలా అర్థమవుతుంది? మీరు యథార్థం తెలుసుకోకుండా అంటున్నారు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండొద్దు. రాధ అడ్డంగా వచ్చి నిల్చుంది. మామయ్య, అతడు నిర్దోషి. మీరు అన్యాయంగా బావపై నింద వేస్తున్నారు. నోర్మై, గదిలోంచి బయటకు వచ్చావంటే జాగ్రత్త. మీ వ్యవహారం కౌగిలింతల వరకే సరిపుచ్చారా లేక హద్దులు దాటారా? వసుమతి మాటలకు రాధ 2 చెవులు మూసుకుంది. అమ్మా అని అరిచింది. గొంతు పెంచి అరిస్తే భయపడను. చి, నువ్వు తల్లివి కావు, పిశాచానివి అంది నిస్సహాయంగా. అలా చూస్తూ నుంచుంటావేంటి తమ్ముడు? వాడిని మెడబట్టుకొని బయటికి గంటాయి. ఆ గదిలో ఉన్న వాడి సామాన్ అంతా బయటకు విసిరేయి అని హుకుం జారీ చేసింది. బావా, దేవుడు లాంటి నాన్న పోయాక ఇది దెయ్యాల కొంపలాగా తయారైంది. నువ్వెక్కడికైనా వెళ్ళిపో. నువ్వు సుఖంగా బ్రతుకు. రోధిస్తున్న రాధను చూస్తే రంగడి మనసు చివుక్కుమంది. అతనికి
దిక్కు తోచలేదు. నిన్నే స్థితిలో వదిలి ఎలా వెళ్ళను రాధా? నా కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని 2 చేతులతో మొహం కప్పుకొని బావురమని ఏడ్చింది. కదలవేరా గాడిద కొడక అని అతన్ని తోసుకుంటూ గేటు బయటకు తీసుకొచ్చాడు. బలంగా ముందుకు నెట్టాడు. రంగడు రోడ్డు మీద బోర్లా పడిపోయాడు. అతనికి చెందిన పుస్తకాలు చల్లా చెదురయ్యాయి. సూట్ కేసు విసిరేశాడు. గేట్ మూసి ఈ ఇంటి ఛాయల్లో కనిపించావా, కాళ్ళు విరగ్గొడతానని తర్జనీతో బెదిరించాడు. పేడ విరగడైపోయిందని వసుమతి గుండె మీద చేయి వేసుకుంది. రంగడు కొంచెంసేపు అలాగే నిల్చున్నాడు. రాధ కనిపిస్తుందని ఆశించాడు. పుస్తకాలు సర్ది సంచిలో పెట్టుకున్నాడు. తన దురదృష్టానికి తనను తానే నిందించుకున్నాడు. ఏం పాపం చేశాడు తను? విధి ఎందుకిలా పరిహసిస్తోంది? అడుగులు భారంగా వేస్తూ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. స్టేషన్కు చేరాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎటు పయనం? అంతా అగమ్య గోచరంగా ఉంది. జేబులో 200 మాత్రమే ఉన్నాయి. వీటితో ముందు జీవితం ఎలా గడపాలి? అతనికి తెలియకుండా కన్నీళ్లు చెంపల మీదకి జారాయి. తప్పదు, తాను గుండె దిటవు చేసుకోవాలి. దిగులు పడి ప్రయోజనం లేదు. పరిస్థితులను ఎదుర్కోవాలి. తానేమిటో నిరూపించాలి. ప్లాట్ఫామ్ మీద బెజవాడ వెళ్లే రైలు ఆగింది. టికెట్ తీసుకొని రైలు ఎక్కేశాడు. కొత్త ప్రదేశంలో ఎరుగున్నవారు లేరు, ఆదరించేవారు లేరు. రైలు ఎక్కాడు. కానీ బెజవాడ ఇల్లు ఏం చేయాలి? ముప్పిరిగొన్న ఆలోచనల నుంచి తేరుకుని అనవసర ఆలోచనలతో తాను కుచించుకుపోకూడదని మనసుకు ధైర్యం చెప్పి కిటికీలోంచి వచ్చే పోయే వారిని చూడసాగాడు. రైలు బయలుదేరబోతోందన్న ప్రకటన మైక్లో వినిపించింది. స్టేషన్ అంతా కలియజూస్తున్నాడు. ఎవరైనా వచ్చి తనని వెనక్కి రమ్మని అడుగుతారేమోనని చిన్న ఆశ అతనికి కలిగింది. రైలు నెమ్మదిగా కదిలింది. అంతలో ఒక వ్యక్తి రంగడు కూర్చున్న కంపార్ట్మెంట్ వెనకకు పరిగెత్తుతూ రాబోయాడు. రైలు అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. రైలు వేగం పెరిగింది. శక్తి కొద్దీ అడుగుల వేగం పెంచాడు. ప్లాట్ఫామ్ మీదున్న సూట్ కేస్ కాలికి అడ్డుపడి బోర్లా పడ్డాడు. అరే అనుకుంటూ రంగడు చివాలున లేచి గొలుసులాగాడు. రైలు ఆగిందే తడుగా రంగడు కంపార్ట్మెంట్లోంచి దిగి ఆ వ్యక్తిని చేరుకున్నాడు. ముక్కులోంచి బొటబొట రక్తం కారుతోంది. కర్చీఫ్తో అతని ముక్కును అదిమి లేపు కూర్చోబెట్టాడు. అందరూ అతని చుట్టూ మూగారు. నీళ్లతో మొహం గడిగారు. కొన్ని నీళ్లు తాగించండి చాలు అన్నాడు. చెయ్యి ఆసరా ఇచ్చి లేచి నిలబడిన ఆ వ్యక్తి ఇప్పుడు కాస్త పర్వాలేదు బాబు అన్నాడు. రండి సార్, నేను తీసుకెళ్తాను అని అతను చేయి పట్టుకొని నెమ్మదిగా కంపార్ట్మెంట్లోకి ఎక్కించాడు. తన సీట్లో అతన్ని కూర్చోబెట్టాడు. రైలు కదిలింది. ఆ వ్యక్తి రంగడిని తేరి పారా చూశాడు. నిన్న ఇదివరకు ఎక్కడో చూశానయ్యా అని గుర్తొచ్చింది. జానకి రామయ్య ఇంట్లో నువ్వేగా ఆయన మేనల్లుడివి అన్నాడు. ఆయన నా మేనమామ, నన్ను ఇంతవాణ్ణి చేసిన మహానుభావుడు అన్నాడు రంగడు. ఆ ఇంట్లోనేగా నువ్వు ఉంటుంది. ఇలా ఎక్కడికి బయలుదేరావు? దేవుడు లేని ఇంట్లో నాకు స్థానం లేకపోయింది. జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి విచారించాడు. చింతించి లాభం లేదు. అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనసు నిబ్బరించుకోవాలి. అది వివేకుల లక్షణం. ముందా కన్నీళ్లు తుడుచుకో, నాతో పాటు రా, నా ఇంట్లో ఉండు. నా భార్య నా మాట కాదందు. రిజల్ట్స్ వచ్చాక ఉద్యోగాన్ని ప్రయత్నించు. రంగడు 2 చేతులు జోడించి తలవంచి నమస్కరించాడు. ఆ వ్యక్తి తన గురించి చెప్పుకున్నాడు. పేరు సూర్యం అని, భార్య లక్ష్మి అని, 3 ఏళ్ల కొడుకు ఉన్నాడని, ఖమ్మం టౌన్లో ప్రభుత్వోన్నత పాఠశాలకు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను అన్నాడు. జానకి రామయ్య గారు మీకెలా పరిచయం అని అడిగాడు. అదంతా ఒక పెద్ద కథ. మొదటి నుంచి బాగా చదువుకోవాలని కోరిక. నాన్నవి ఛాందస భావాలు. కాయ కష్టం మీద ఆధారపడే తమబోటి వారికి చదువులు ఎందుకని నా కోరికను తృణీకరించాడు. నా పోరు పడలేక చివరికి అంగీకరించాడు. నా 10వ ఏట స్కూల్లో అడుగుపెట్టాను. క్లాస్లో నేనే పెద్దవాడిని. కష్టపడి చదివాను. హెచ్ఎస్సి పూర్తి చేశాను. నాన్న అంతటితో చాలించమన్నాడు. పై చదువులు చదవాలన్న కాంక్ష నాలో బలంగా ఉంది. ఊళ్ళో ఉంటే నా కోరిక నెరవేరదని, నా అదృష్టం పరీక్షించుకోవాలని వరంగల్ వచ్చాను. అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. నా గోడంతా అతనికి చెప్పుకున్నా. వాడి తండ్రి బంట్రోతు జానకి రామయ్య గారి దగ్గర పనిచేస్తున్నాడు. మీ మామయ్య ఎందరికో కాదనకుండా సహాయం చేశారు. నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లారు. ఆయన నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. నేను హాస్టల్లో ఉండే ఏర్పాటు చేసి చదువుకు సహాయపడ్డాడు. డిగ్రీ పూర్తి చేశాను. నాకు అధ్యాపక వృత్తి అంటే ఇష్టం. బీఈడీ పూర్తి చేశాను. ఉద్యోగం దొరికింది. టీచర్గా 2-3 ఊళ్ళు తిరిగాను. ఆ తర్వాత ఖమ్మంకు చేరాను. మీ మామయ్య లాంటి సహృదయాలు నాకు తారసిల్లకపోయి ఉంటే నేను ఈ స్థితికి రాకపోదును.
సంఘంలో గౌరవం పొందాలంటే వారి చలవే. వారి మరణ వార్త విన్నప్పుడు నేను తల్లడిల్లిపోయాను. ఆప్తుణ్ణి కోల్పోయినందుకు బాధ. అక్కడ నేను చూసినప్పుడు నాలో అవ్యాజ అనురాగం నీ పట్ల కలిగింది. మీ మామయ్యకు రుణపడ్డాను. నీ రూపేణ అది తీర్చుకోవడానికి అవకాశం కలిగింది. నీ ఇష్టం ఉన్నన్ని రోజులు మా ఇంట్లో ఉండు. నీ జీవన మార్గాన్ని ఏర్పరచుకోవడంలో నా సహాయం ఉంటుంది. సూర్యన్ చెప్పడం ముగించాడు. రంగడు సూర్యంతో పాటు వారింటికి వెళ్ళాడు. చంకలో కుర్రాన్ని వేసుకుని సూర్యం భార్య ఎదురొచ్చింది. లక్ష్మి నిజంగానే సాక్షాత్తు అన్నపూర్ణ. భర్త అతడి గురించిన వివరాలు చెప్పినప్పుడు ఆమె కళ్ళు జాలిపడ్డాయి. తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచింది. అది నా సొంత ఇల్లులాగా అనిపించింది. చేరవలసిన చోటికి చేరాను అని అనుకున్నాను. కొసరి వడ్డిచ్చేది. కడుపారా తింటే ఆమె సంతోషించేది. వేళ్లకు భోజనం, దొరికిన పుస్తకం చదవడం, బుడి నడకలతో వచ్చిన చెంటాన్ని ఎత్తుకొని గిరగిరా తిప్పితే కిలకిలా నవ్వుతుంటే మురిసిపోయేవాడు. రంగడు డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ దంపతుల సంతోషం అంతా ఇంతా కాదు. చెప్పిన విధంగానే 2-3 చోట్ల ఉద్యోగాలు చూపించాడు సూర్యం. రంగడు ఉద్యోగంలో చేరాడు. రోజులు గడుస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కానీ మనసులో అసంతృప్తి, ఏదో కావాలనే తపన, మనసులో సంఘర్షణ. సూర్యంకి చెప్పలేకపోయాడు. చెప్తే బాధపడతాడనే సంకోచం. మరికొన్ని నెలలు గడిచాయి. ఈ యాంత్రిక జీవనం ఎన్నాళ్ళు అని అనిపించింది. అతనిలో అసహనం అంతకంతకు పెరగసాగింది. ఒక రకమైన అలసత్వం సూర్యం గ్రహించాడు. ఒకరోజు రంగడిని దగ్గర కూర్చోబెట్టుకుని అడిగాడు. రంగడు తనలో కలుగుతున్న అంతర్మదనాన్ని వెలువచ్చాడు. సూర్యం దీర్ఘంగా ఆలోచించి ఆ మర్నాడు ఉత్తరం రాసి తన మిత్రుడు ఈశ్వరరెడ్డి హైదరాబాదులో ఉన్నాడని, అతన్ని వెళ్ళి కలిస్తే ఏదైనా మార్గం చూపగలడని చెప్పాడు. రంగడు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతడు వెళ్ళిపోతుంటే లక్ష్మి ఒకటే బాధపడిపోయింది. అలా వెళ్ళిపోవడం ఒక పక్క భావ్యం కాదనిపించింది రంగడికి. అలాంటివి మనసులో పెట్టుకుంటే ఏదీ సాధించలేవని సూర్యం అన్నాడు. హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టాడు. సూర్యం చెప్పిన గుర్తుల ప్రకారం ఈశ్వర్రెడ్డి ఇంటికి వెళ్ళాడు. పెద్ద భవనం, గేట్ దగ్గర గురక. విడియపడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లో కూర్చుని ఉన్న ఈశ్వర్రెడ్డికి సూర్యం రాసిన ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం చదివి అతను రంగడిని కూర్చోమని క్షేమ సమాచారాలు అడిగాడు. ఈశ్వర్రెడ్డికి కాస్మెటిక్స్ డీలర్షిప్ ఉంది. సేల్స్ మ్యాన్గా ఉద్యోగం చేయమన్నాడు. ఇల్లు దొరికే వరకు అవుట్ హౌస్లో ఉండమన్నాడు. అలా కాస్మెటిక్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ రోజుల్లో కాస్మెటిక్స్కు సంబంధించిన వస్తువులన్నీ బొంబాయి, కలకత్తాల నుంచి వచ్చేవి. షాపుల్లోనే కాకుండా ఈశ్వర్రెడ్డి కొందరు సేల్స్ మ్యాన్ ద్వారా ఇంటింటికి పంపి కాస్మెటిక్స్ని అమ్మించేవాడు. రంగడు చాలా చురుగ్గా పనిచేస్తూ ఈశ్వర్రెడ్డికి చేదోడు వాదోడు అయ్యాడు. వారం వారం సూర్యానికి ఉత్తరం రాసేవాడు. కొన్నాళ్లు పోయేసరికి కాస్మెటిక్స్ వస్తువుల గురించి పూర్తిగా అవగాహనకు వచ్చాడు. ఈశ్వర్రెడ్డితో చనువు బాగా పెరిగింది. అతనికి సంతానం లేదని భార్యాభర్తలు ఏనాడు విచారించలేడు. రంగడిని సొంత కొడుకులా భావించారు. రంగడి మెదడులో ఒక ఆలోచన వచ్చింది. తన ఆలోచన కార్యరూపం దాల్చాలి అంటే ఈశ్వర్రెడ్డి అంగీకారం కావాలి. ఒకరోజు అవకాశం చూసుకొని తన ఆలోచన బయటపెట్టాడు. ఈశ్వర్రెడ్డి మొదట అది విని తెల్లబోయాడు. ఆలోచించిన కొద్దీ రంగడి ఆలోచన బాగానే ఉందనిపించింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి డబ్బైతే సమకూర్చగలడు. కాస్మెటిక్స్ హైదరాబాద్లో తయారు చేయడం తేలికైన విషయం కాదు. సమర్థులైన వారు దొరకాలి. తగిన హంగులు ఏర్పరచాలి. తనకు వచ్చిన అనుమానం వెల్లడించాడు. రంగడు ఉత్సాహంగా అన్నాడు. బాంబేనో కలకత్తానో తనను ట్రైనింగ్కి పంపితే 3 ఏళ్లలో నేర్చుకుని వస్తానని చెప్పాడు. ఈ లోపల ఫ్యాక్టరీకి అవసరమైన స్థలం, ప్రభుత్వం నుంచి అనుమతి లాంటి విషయాలు పూర్తి చేస్తే ఫ్యాక్టరీ ప్రారంభించవచ్చునని చెప్పాడు. అలా రంగడు బొంబాయి వెళ్ళాడు. 2 ఏళ్లు గడిపాడు. చాలా విషయాలు తెలుసుకున్నాడు. అక్కడి నుంచి కలకత్తా వెళ్ళాడు. కాస్మెటిక్స్లో ఎక్కువ భాగం లండన్ నుండి దిగుమతి అయ్యేవి. 3 సంవత్సరాల్లో అయిపోతుందనుకున్న ట్రైనింగ్ అదనంగా ఇంకో 2 సంవత్సరాలు పట్టాయి. అతడికి కలిగిన ఆలోచన అక్కడి వారికి కలగడంతో అతని పని మరీ సులువైపోయింది. ఫ్యాక్టరీ నిర్మాణం, కావాల్సిన యంత్రాలు, మూల పదార్థాల సేకరణ ఇత్యాదివి తెలుసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. సూర్యం కారు ప్రమాదంలో మరణించాడని, వారిని ఆదుకునేవారు లేకపోయారని, తమ్ముడు వారిని చేరదీసి తన వెంట ఊరికి తీసుకువెళ్ళాడని ఈశ్వర్రెడ్డి చెప్పాడు.
రంగడి ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టు అయింది. తనకెందుకు ఆ సంగతి తెలపలేదు అని అడిగాడు. టెలిగ్రామ్ పంపించంగానే అడ్రస్లో లేడని కబురొచ్చింది. అయ్యో, ఎంత పని జరిగిందని వాపోయాడు. నిజమే. సరిగ్గా ఆ సమయంలో ఒక వ్యాపారవేత్త వెంట ముస్సోరికి వెళ్ళాడు. ఎలాగైనా సరే సూర్యం భార్య కొడుకును గురించి వివరాలు సేకరించమని ఈశ్వర్ రెడ్డిని అభ్యర్థించాడు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. యంత్రాలు వచ్చాయి. అవసరమైన ఉద్యోగస్తులను సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభోత్సవం ఒక నాయకుడి చేతుల మీదుగా జరిగింది. ఉత్పత్తి ప్రారంభించారు. ఎన్నో కొత్త సమస్యలు వచ్చాయి. వాటిని ఓపిగ్గా పరిష్కరించాడు. అయినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈశ్వర్రెడ్డి మొత్తం భారమంతా రంగడి మీద ఉంచి ఇంటి పట్టునే ఉన్నాడు. రంగడు ఎంత పనిలో ఉన్నా సూర్యం మనసులో మెదులుతున్నాడు. వారికి తన వల్ల ద్రోహం జరిగిందని, ఆపదలో ఉన్న అతని భార్యను ఆదుకోలేకపోయానని, తనకెంతో సహాయం చేసిన వారికి తానేం చేయగలడని విచారించాడు. ఈశ్వర్రెడ్డి భార్య భర్తతో అంది, మీరు నిశ్చింతగా ఉన్నారా? కుర్రాడు ఇంటికి వస్తే ఒంటరితనమే కదా, తొందరలో మీరే పూనుకొని అతనికి పెళ్లి చేయమని. భార్య సలహాతో సంబంధాలు చూశాడు. అతనికి ఈడు జోడు అయిన అమ్మాయిని నిర్ణయించి పెళ్లి చేశాడు. వాళ్లను తనింట్లోనే ఉండమని చెప్పాడు. వారి కోరికను కాదనలేకపోయాడు. వారు చిలక గోరింకల్లా ఇంట్లో తిరుగుతుంటే ఈశ్వర్రెడ్డి భార్యకు కన్నుల పండగగా తోచింది. రంగడి భార్య వసుంధర సౌందర్యవతి. ఆ అందంలాగే మనసు కూడా అంత మంచిది. భర్తకు తోడై అన్ని విధాలుగా సహకరిస్తూ ఆదర్శ పత్నిగా గుర్తింపు పొందింది. ఫ్యాక్టరీ పూర్తి ఉత్పత్తిని సాధించింది. మొదటి సంవత్సరం లాభం తీసుకెళ్లి ఈశ్వర్రెడ్డి భార్యకిచ్చి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఈశ్వర్రెడ్డి మనసు ద్రవించిపోయింది. అతన్ని లేవనెత్తి కౌగిలించుకొని, కొడుకు లేని లోటు తీర్చావు. నాకే కోరిక లేదు. ఇవాళే ఈ ఆస్తిని, ఫ్యాక్టరీని నీకిచ్చేస్తున్నాను. కొన్నాళ్ళు దేశమంతా తిరిగి రావాలనుంది. ఆ ఏర్పాట్లేదో చూసే భారం నీదేనని చెప్పాడు. కొంతకాలం వారి క్షేమ సమాచారాలు అందుతూనే ఉన్నాయి. హఠాత్తుగా వారి నుండి ఏ కబురు అందలేదు. వారెక్కడున్నారో తెలియదు. వారు ఎలా ఉన్నారో అంతకన్నా తెలియదు. వారి సమాచారం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫలితం లేకపోయింది. ఇంటికి చేరగానే వసుంధర మొదటి ప్రశ్న, వారి జాడ ఏదైనా తెలిసిందా? 2 నెలలు గడిచాక సుదీర్ఘమైన ఉత్తరం ఈశ్వర్రెడ్డి గారి నుండి అందింది. హరిద్వార్లో ఉండగా భార్య గుండె నొప్పి వచ్చిందని, చికిత్స అందేలోగా తిరిగి నొప్పి రావడంతో ఊపిరి ఆగిపోయిందని, ఆ విచారంలో ఉండి ఉత్తరం రాయలేదని రాశారు. తన గురించి చింతించవద్దని, తన అన్వేషణ పూర్తి కాలేదని, ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తానని చెప్పారు. రంగారావు వసుంధరల దాంపత్యం కలతలు లేని ప్రేమ జల్లు కాపురం అయింది. వారి అనురాగానికి చిహ్నంగా మానస పుట్టింది. మానస లేచి తండ్రిని సమీపించింది. అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకొని చంప కానించుకుంది. వేదనాపూరితమైన కథ ఇన్నాళ్ళు నీ గుండెలో దాచుకున్నారా? రంగారావు శుష్క హాసం చేశాడు. ఆనందరావు వాళ్లనే గమనిస్తూ కూర్చున్నాడు. సార్, రాధని మీరు మళ్ళీ చూసారా ఎప్పుడైనా? లేదు. నేను ఖమ్మంలో ఉన్న నా మనసు రాధ వైపు పరిగెత్తేది. తర్వాత తెలిసింది రాధ వివాహం అయిందని, భర్తతో పాటు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిపోయిందని. మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీ అన్నగారు ప్రభాకరం ఎలా తారసపడ్డారు? నా సంపాదన, నా హోదా, సంఘంలో గౌరవం చూసి ఈర్ష్య కలిగి ఉండాలి. నగరంలో అత్యంత ధనవంతుల్లో ఒకడినని తెలిసింది. 5 ఏళ్ల క్రితం ఇంటికొచ్చాడు. ఆ మాట ఈ మాట మాట్లాడి చివరికి 20 లక్షలు కావాలని అడిగాడు. నిలువెల్లా విషయం వాడికి. నేను ఇవ్వను అని ఖండితంగా చెప్పేశాను. నానా దుర్భాషలాడి విసురుగా వెళ్ళిపోయాడు. డబ్బు ఇవ్వనందుకు అతడు నాకు హాని తలపెడతాడని తెలుసు. ఒకనాటి రంగణ్ణి కాదు నేను. లెక్కలేనంత డబ్బుంది. కను సైగ చేస్తే చాలు వారిని శిక్షిస్తారు. అంత దీనావస్థలో ఉండి హఠాత్తుగా ఫ్యాక్టరీ కట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు నాకు అక్కర్లేదు అనుకున్న వాడిని. వాళ్ళేం చేస్తే నాకెందుకు? బాగా నడుస్తున్న ఫ్యాక్టరీకి నష్టాలు కలగాలి అంటే ఏదో కారణం చేత ఆగిపోవాలి లేదా కుంటుపడాలి. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని అమ్మగారిని హత్య చేశారు. మళ్ళీ మీ అన్న ఇక్కడికి తిరిగి రాలేదా? లేదు. 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. అంటే వందన కాస్మెటిక్స్ ప్రారంభించక పూర్వం జరిగింది. పోనీ ప్రభాకరం ఇంటికి రావడం జరిగిందా? 2 సార్లు వచ్చాడని, అర్జెంటుగా డబ్బు అవసరమని, సహాయం చేయమని అడిగాడని వసుంధర చెప్పినట్టు గుర్తు. నా ఇష్టానికి ఎప్పుడూ వ్యతిరేకించదు. వారసత్వంగా వచ్చిన పగ. డబ్బు ఇవ్వలేదన్న అక్కస్తో అతను ఈ ఘాతుకానికి తలబెట్టి ఉంటాడు.
అందుకే ఎలాంటి ఆధారాలు లేవు. నా అభిప్రాయము ఈ విషయాన్ని మంచి డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధన జరపాలని. ఆ విషయం మీరు నాకు వదిలిపెట్టండి, నేను ఆలోచించి తగిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రంగారావు. సార్, నాదొక్క మనవి, కాదనకుండా అంగీకరించాలి. మీరు అమ్మగారి జ్ఞాపకాలతో ఒంటరిగా కాలం గడపడం బాగాలేదు. మీరు ఆఫీస్కి వస్తూ ఉండాలి. కనీసం వారానికి ఒక్కసారైనా మీరు వస్తే పరిస్థితులు మరో విధంగా ఉంటాయి. మానస ఆఫీస్కి వచ్చినా ఇంటి వద్ద మీరు ఎలా ఉన్నారోనని బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. మీరు ఉంటే ఎవ్వరికీ స్థిమితంగా ఉండదు. రంగారావు తలాడిస్తూ, అవును, నేను ఇలా ఉంటే నా చిట్టి తల్లి బాధపడుతుంది. ఇప్పటికే నా తల్లి ఫ్యాక్టరీ సమస్యలతో సతమతం అవుతోంది. వస్తాను ఆఫీస్కు. వారానికి 4 రోజులు వచ్చి మీరు పనులు ఎలా చేస్తున్నారో గమనిస్తాను. మానస ముఖం విప్పారింది ప్రశంసాపూర్వకంగా. ఆనంద్ వంక చూసింది. అబ్బా, నా గుండెలోంచి బరువు దిగింది అన్నాడు ఆనందంగా. మానస వైపు చూసి, చాలా రాత్రైంది, నాకు సెలవిప్పించండి అన్నాడు లేచి. భోజనం చేసి వెళ్ళవయ్యా, నాకు కాసిన్ని పాలు పంపించమ్మా, చాలు అన్నాడు రంగారావు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి, మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. అలాగే పూర్తి నవలలు, ఫుల్ నవల్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, తప్పకుండా వీక్షించండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.